ఏదైతే ఉందో ఈ మొక్కను మనం పూర్తిగా పరిశీలిస్తే రావాలని చూసిందంటే దీని పక్కనే ఇదిగో మనకు అర్థమవుతుంది మీకు. ప సీనియర్ అయినా, కొత్త రైతైనా అర్థమైపోతది. రాకుండా ఉంది. సో, ఇట్లకి రాదండి. 5జీ కొడితే ఎందుకంటే తెల్లదోమని, తామర పురుగుని, నల్లిని కంట్రోల్ చేయడంతో పాటు మొక్కకి ఇమ్యూనిటీ పవర్ ఇస్తది. రెసిస్టెన్స్ పవర్ ఇస్తది. రోగనిరోధక శక్తి ఎక్కువిస్తది. దీనివల్ల మొక్క ఆరోగ్యంగాను, మంచి గ్రోత్‌తోను, క్వాలిటీతోటి ఉంటుంది. ఇక దాన్ని మనం నిలబెట్టుకుంటూ ముందుకు పోవాలి. కొట్టుకుంటూ. మంచి మందులు కొట్టుకుంటూ అంటే రాన్‌ఫెన్, ఇసాబెన్ ఒకసారి ఫ్లవర్ స్పెషల్స్, మైక్రో న్యూట్రియంట్స్ ఇట్లా ఇచ్చుకుంటూ వస్తా ఉంటుంటే మనకి పంట బాగా పండుతది. బొబ్బర పోయిందిలే ఇంగా అది ఆగిపోయిందిలే అని చెప్పేసి మళ్ళీ అచ్చం దోమ మందుల మీద పోయినా ఉపయోగం ఉండదు. ఖచ్చితంగా న్యూట్రియంట్స్ ఇవ్వాలి. అమినో యాసిడ్స్ ఇవ్వాలి. ఇవ్వాలని కోరుకుంటున్నాను. చేస్తేనే మంచిదండి.